ఇప్పుడు ఛాలెంజెస్ ఆఫ్ బిగ్ డేటా చూద్దాం. బిగ్ డేటా అంటే ఏంటిది మళ్ళీ ఇంకోసారి చెప్దాం. ఏదైతే లార్జ్ డేటా సెట్స్ విచ్ ఆర్ ఫాస్ట్ కాంప్లెక్స్ టు ప్రాసెస్ ఆర్ నోన్ యాజ్ బిగ్ డేటా. ఇవి చాలా పొటెన్షియల్ ఉంటుంది. బిగ్ డేటాతో మనం చాలా టైం ఫ్యూచర్స్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దాంతోపాటు సర్వర్ ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే మనం 5 వీక్స్ డిస్కస్ చేసినాం ఈ ప్లేలిస్ట్లో. స్టార్టింగ్ ఆఫ్ సెకండ్ వీడియో అది చూడండి. ఆ 5 వీక్స్తో పాటు సెక్యూరిటీ, స్టోరేజ్, ఇంటిగ్రేషన్, పర్ఫార్మెన్స్ అండ్ పీపుల్ ఈ 5 కూడా తెలిసి మొత్తం 10 ఛాలెంజెస్ ఉంటాయి. ఆ 10 ఛాలెంజెస్ చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ వచ్చి డేటా వాల్యూమ్. ఇది ఫస్ట్ వీక్. మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి టెరాబైట్స్ టు పెటాబైట్స్ వరకు ఉంటుంది డేటా. సో దాన్ని అన్ని డిఫికల్ట్ టు స్టోర్. వాటిని స్టోర్ చేయడానికి డిఫికల్టీస్ ఫేస్ చేస్తాం. దాంతోపాటు దాన్ని మేనేజ్ కూడా చేయాలి. సో ట్రెడిషనల్ సిస్టమ్స్తో దాన్ని స్టోర్ చేసి మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది మనకి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సోషల్ మీడియా నుంచి వచ్చే ఐఓటీ డివైసెస్ జనరేటింగ్ కంటిన్యూస్ డేటా. ఇప్పుడు సోషల్ మీడియా ప్రతిసారి ఎంతోమంది కంటెంట్ క్రియేటర్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే నువ్వు కామెంట్స్ పెడుతూనే ఉంటావు. సోషల్ మీడియా యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ అట్లా. సో కంటిన్యూస్గా డేటా అనేది జనరేట్ అవుతూనే ఉంది. సో ఇది అన్నిటిని స్టోర్ చేసి మేనేజ్ చేయడం చాలా కష్టం అనమాట. సో డేటా వాల్యూమ్ ఈజ్ ఫస్ట్ ఛాలెంజ్. సో అంటే డేటా వెలాసిటీ. డేటా వెలాసిటీ అంటే ఏంటిది? ఎంత స్పీడ్గా డేటా జనరేట్ అవుతుంది, మూవ్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది అనమాట. అది సో ఇష్యూ ఏమొస్తుందంటే రియల్ టైమ్ ఆర్ నియర్ రియల్ టైం ప్రాసెసింగ్ అనేది చాలా కష్టం అనమాట. ఇంత ఫాస్ట్ డేటా జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని ప్రాసెస్ చేయడం కొంచెం కష్టం అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఒకటేసారి గ్రాఫ్ పడిపోతుంది, ఒకసారి పెరుగుతుంది. అట్లనే ఆన్లైన్ యాడ్స్ ఎప్పుడప్పుడు నువ్వు ఫీడ్ని బట్టి వాడు యాడ్స్ వేయాలి, నువ్వు చూసే ఈకామర్స్ బట్టి, సర్చింగ్ బట్టి. సో ఇదంతా ఇంత ఫాస్ట్గా డేటా జనరేట్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది కాబట్టి దాన్ని హ్యాండిల్ చేసి నీకు చూపించడానికి అట్లా ఫ్రాడ్ డిటెక్షన్ చేయడం కానీ ఇవన్నీ ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇంకా డేటా వర్సిటీ ఏంటి? డేటా వెరైటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటాయి. స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, సెమ్ స్ట్రక్చర్డ్. స్ట్రక్చర్డ్ అంటే టేబుల్, ఎంప్లాయీ టేబుల్ అట్లా. అన్స్ట్రక్చర్డ్ అంటే వీడియో, ఆడియో, ఇమేజ్. ఓకే, ఇప్పుడు అట్లా అన్నమాట. స్ట్రక్చర్డ్ అంటే ఎంప్లాయీ టేబుల్ అవి. అన్స్ట్రక్చర్డ్ అంటే వీడియో, ఆడియో, ఇమేజెస్ అన్నీ అన్స్ట్రక్చర్డ్ కిందకి వస్తాయి. సెమీ స్ట్రక్చర్డ్ అంటే JSON ఫైల్స్, కాంబినేషన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఇష్యూ ఏమొస్తుందంటే అన్నింటిని ఇంటిగ్రేషన్ చేయడం, ఈ టెక్స్ట్, వీడియో, ఇమేజెస్, ఆర్ సెన్సర్ డేటా ఇవన్నింటిని ఇంటిగ్రేట్ చేయడం అనేది ఇష్యూ అనమాట, ఛాలెంజ్. ఎగ్జాంపుల్ ట్వీట్స్, లాగ్స్, ఈమెయిల్, CCTV ఫోటేజ్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటానే ఉంటుంది లార్జ్ అమౌంట్లో. అన్నిటిని ఇంటిగ్రేట్ చేయడం కష్టం. ఇంకా డేటా వర్సిటీ. దీని ఛాలెంజ్ ఏంటిది? అక్యురసీ ఎన్షూర్ చేయాలి, కన్సిస్టెంట్గా ఉండాలి, ట్రస్ట్ వర్డ్స్ ఉండాలి. డేటా వర్సిటీ అంటే ఏంటిది? డేటా ఎంత ట్రస్ట్ వర్తిగా ఉంది, ఎంత కన్సిస్టెంట్గా ఉంది, ఎంత అక్యురేట్గా ఉన్నది చెప్పేది డేటా వర్సిటీ. సో అట్లా మనకు దొరికేది డేటా కంప్లీట్గా అంత మంచి కన్సిస్టెంట్ డేటా మనకు దొరుకుతుంది. నాయిసీ డేటా దొరుకుతుంది, ఇన్కంప్లీట్గా ఉంటుంది, అది అలా బయాస్ డేటా ఉంటుంది. సో 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 దీనివల్ల ఏమైపోతుంది? మనం రాంగ్ కంక్లూషన్స్కి లీడ్ అవుతుంది అట్లాంటి టైప్ ఆఫ్ డేటా. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీనికి ఫేక్ న్యూస్, డూప్లికేట్ ఎంట్రీస్, హ్యూమన్ ఎర్రర్స్ వల్ల ఈ ఛాలెంజ్ అనేది రైజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ డేటా వాల్యూ. సో బిగ్ అమౌంట్ ఆఫ్ డేటా నుంచి నువ్వు ఆ డేటాకి వాల్యూ చేయాలి. అంటే ఎస్ట్రాక్టింగ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్సైట్స్ ఫ్రమ్ ఏ హ్యూజ్ డేటా ఈజ్ నోన్ యాజ్ గివ్ ఏ వాల్యూ టు ఏ డేటా. దీని ఇష్యూ ఏంటిది? అన్ని డేటా ఉన్నా, ఎంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నా అంత డేటా మనకు పనికిరాదు. ఏదైతే అన్ని డేటాలు అనేది యూస్ఫుల్ ఉండదు. సో అంత పెద్ద డేటా వల్ల యూస్ఫుల్ డేటా మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ టఫ్ టాస్క్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిల్టరింగ్ రిలవెంట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ 1000 ఆఫ్ కామెంట్స్. కొన్ని 1000 ఆఫ్ కామెంట్స్ ఉంటాయి. మంచిగా ఉందని చెప్తాడు, చెడ్డగా ఉందని చెప్తాడు, లేకపోతే ఇంకా వేరే కామెంట్స్ పెడతాడు. సో అన్ని కామెంట్స్ నుంచి 1000 కామెంట్స్ నుంచి ఆడికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఫిల్టర్ చేయడం కొంచెం కష్టమైపోతుంది. ఇంకా డేటా స్టోరేజ్ అండ్ మేనేజ్మెంట్. స్టోరేజ్ డేటా అనేది ఎఫిషియన్సీ ఎట్లా స్టోరేజ్ ఏం చేయాలి? ఇప్పుడు ఎంత బాగా స్టోరేజ్ చేసుకోవాలి, లో కాస్ట్లో చేసుకోవాలి. ఓకే, కానీ ఇష్యూ ఏమవుతుంది? మనకి స్కేలబుల్ స్టోరేజ్ సిస్టమ్ కావాలి, లైక్ HDFS, క్లౌడ్ లాంటివి కావాలి. అది అలా ఛాలెంజ్ అది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్పాండింగ్ స్టోరేజ్ ఫర్ యూట్యూబ్ అండ్ నెట్ఫ్లిక్స్ యూజేజ్. అందుకే స్టోరేజ్ కోసం మేనేజ్ చేయడానికి స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేస్తుంది యూట్యూబ్ వాళ్ళు, నెట్ఫ్లిక్స్ వాళ్ళు. ఇంకోటి డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ.
డేటా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రొటెక్ట్ చేయాలి. ఇట్స్ ఎ ఛాలెంజ్. అండ్ ఇష్యూ ఎక్కడ వస్తుంది? ఇష్యూస్ ఇప్పుడు రిస్క్ ఆఫ్ డేటా లీక్ కావచ్చు, సైబర్ అటాక్స్ కావచ్చు, ఎస్పెషలీ ఇన్ ద L2. ఆ డేటా వాడు ఏమన్నా చేసుకోవచ్చు. ఇంకా బ్యాంకింగ్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో గవర్నమెంట్ డేటా. సో ఇదంతా డేటా లీక్ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే డేటాని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ GDPR అనేది ఒక రూల్ అన్నమాట, కాంప్లయన్సీ. ఇంకా డేటా ఎన్క్రిప్షన్ చేయాలి. సో స్కేలబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్, గ్రోత్ ఇన్ డేటా అండ్ యూస్ వితౌట్ పర్ఫార్మెన్స్ రావు. సో డేటా గ్రోత్ పెరిగినా కూడా మన పర్ఫార్మెన్స్ పైన ఏం ఎఫెక్ట్ పడకుండా అంతే మెయింటైన్ చేయాలి. సరే, ఇది ఛాలెంజ్. ఇవి నేను అన్ని ఛాలెంజెస్ చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇష్యూ నీడ్ ఫర్ ద ప్యారలల్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ లైక్ అడోబ్ అండ్ స్పార్క్. డేటా ఇంటిగ్రేషన్, కంబైనింగ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి కంబైన్ చేయడం కూడా కష్టమే మనకి. ఇప్పుడు డేటా సోర్సెస్ ఉంటాయి, డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి అండ్ ఇన్కన్సిస్టెంట్ స్టాండర్డ్స్, అన్నిటి ఇంటిగ్రేట్ చేయడం కష్టం. ఎగ్జాంపుల్ మర్జింగ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ నుంచి, యాప్ నుంచి. కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఒకడు వెబ్సైట్లో ఇస్తాడు, ఒకడు యాప్ ఇస్తాడు, ఒకటి CRMలో ఇస్తాడు. సో ఈ డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన డేటా అంటే మర్జ్ చేయడం కష్టం. ఇది ఒక ఛాలెంజ్, డేటా ఇంటిగ్రేషన్. ఇంకా స్కిల్ వర్క్ ఫోర్స్. ఇప్పుడు డేటా బిగ్ డేటా అంటే డేటాను అనలైజ్ చేయాలి. సో డేటా సైంటిస్ట్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళకంటే ట్రైనింగ్ లేదు, లేక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి డిమాండ్ అయితే ఎక్కువ ఉంది, కానీ సప్లై తక్కువ ఉంది. వాళ్ళకంత నాలెడ్జ్ లేదు. సో దీని సొల్యూషన్ ఏం చేయాలి? మనం వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి, సర్టిఫికేషన్స్ ఇవ్వాలి, వాళ్ళని అప్స్కిల్ చేయాలి.